తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సురేష్ గారు కర్నూలు నుంచి వచ్చిందని చెప్తుంటే నాకు సిరిసిల్ల, హైదరాబాద్ చాలా చోట్ల నుంచి వచ్చారు. అంటే నిజానికి అసలు మీ అందరు కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఏమంటే అదృష్టవంతులు మీరంతా కూడా, మనమంతా అంటే ఇంపాక్ట్ ఫ్యామిలీ లోపల మనం సభ్యులైనందుకు మనందరం కూడా అదృష్టవంతులు. ఒకటి, స్వామి కార్యం స్వకార్యం అంటాం. వాస్తవంగా మనం ఎదుగుతూ సమాజం ఎదిగించే కార్యక్రమంలో కూడా మనం భాగస్వాములు అవుతున్నాం. అంటే ఇంతకన్నా పెద్ద సేవా కార్యక్రమం ఉండదు. చూడండి, నాగేశ్వరరావు గారే చెప్తున్నారు, నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం మనమని. నిజానికి అంటే ఏదైనా సరే ఇవాళ అంటే మనకి మహాత్మా గాంధీ కూడా చెప్తారు, విద్య అంటే నిర్వచనం ఏం చెప్తారు, ఒక వ్యక్తి లోపల అంతర్గత శక్తులను వెలికి తీయడం అని చెప్తారు. ఇవాళ మనం చేసే పని కూడా అదే. మనం సొసైటీ లోపల చూసినట్టుంటే గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, పిల్లల లోపల అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. బట్ సెల్ ఫోన్ మనకన్నా బాగా ఆపరేట్ చేయగలుగుతాడు, కంప్యూటర్ ఆపరేట్ చేయగలుగుతాడు, బయట విషయాలు చెప్పగలుగుతాడు, సినిమా గురించి చెప్పగలుగుతాడు. కానీ చదువుకు వచ్చేటప్పటికీ కానీ సంస్కారం విలువలకు వచ్చేటప్పటికి చాలా వెనుకబడి ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. మరి అంటే నాగేశ్వరరావు గారు అంటే ఒక అద్భుతమైన కార్యక్రమం. అంటే గవర్నమెంట్ స్కూళ్ళ లోపల కూడా మీ ద్వారా చెప్పించడం అనేది ఒక చాలా చాలా అద్భుతమైన విషయం. మరి దాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిల్లలు చూసినట్టుంటే చాలా స్ట్రెస్కు లోనవుతున్నారు.